అసలు నేను కార్పొరేట్ లెటర్లో పైకి ఎక్కుదాం అనుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కుడ్ త్రో మీ డౌన్? నువ్వు అన్నీ చేసినా సరే పైకి ఎక్కలేవు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి నీ కార్పొరేట్ లైఫ్లో. నేను ప్రతి కంపెనీలోని చాలా కేసెస్ సినారియోస్ చూసాను. నేను అసలు కెరీర్ ఎలా నాశనం అయిపోద్ది. నేను విన్నై కాదు, వేరే వాళ్ళని తెలుసుకుంది కాదు, నేను కళ్ళారా చూస్తుంది. సో ఒక న్యూ జాయిన్ వచ్చింది ఒక అమ్మాయి. షీఈస్ బ్యూటిఫుల్, మంచిగా వెళ్తుంది. ఆల్మోస్ట్ 6 months 7 months 8 months అబౌట్ టు కంప్లీట్ 1 year. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మా మేనేజర్ ఎవడైతే ఉన్నాడో ఆ మేనేజర్కి ఆ అమ్మాయి జాయిన్ అయినప్పటి నుంచి ఆ అమ్మాయి మీద క్రష్ ఉంది. అబ్బా, పెళ్ళైందా మేనేజర్కి? ఆబ్వియస్లీ పెళ్ళైన వాళ్ళు, వాడికి పెళ్ళి అవుతుంది, ఈవిడికి పెళ్ళి అవుతుంది. ఆఫీస్లోకి వస్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత 2 ఇల్లు స్టార్ట్ అవుద్ది, సెకండ్ ఫ్యామిలీ. అబ్బా, ఇది బయట ప్రపంచానికి తెలియదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ హస్బెండో నీ ఫ్యామిలీయో నీ పర్సనల్ లైఫ్ అనేది అంత పాజిటివ్ ఉండకపోవచ్చు, నీకు నచ్చినట్టు నీ మనసులో ఉండకపోవచ్చు. బట్ నువ్వు కార్పొరేట్లోకి వస్తే నీ లైఫ్ స్టైల్ చాలా, అక్కడ కార్పొరేట్కి వచ్చే వాళ్ళు చూడండి అందరూ మంచిగా రెడీ చేస్తుంటారు. నీకు పర్సనల్ లైఫ్లో లేని ఫ్యాంటసీస్ అని కూడా నువ్వు నీ కొలీగ్లో చూసుకుంటావు. నువ్వు ఆఫీస్లో ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ మేనేజర్తో పెట్టుకోకు. కావాలంటే సీఈఓతో పెట్టుకో, మేనేజర్తో పెట్టుకోకు. నీకు బాగా చేయాలన్నా సరే కింద తొక్కాలన్నా మేనేజరే. సో ఫస్ట్ మేనేజర్ని ఇంప్రెస్ చేయండి. కార్పొరేట్ లైఫ్కి వచ్చిన తర్వాత నువ్వు ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి బ్రో. ఇప్పుడు నువ్వు యూఎస్ వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ ఇక్కడ రాజమండ్రిలో బతుకున్నట్టు అంటే కుదరదు. అక్కడ కల్చర్ ఎలా ఉందో అలాగే బతకాలి. టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోవాలంటే నువ్వు ఇంకా పాచింతకి పచ్చడి తింటానంటే అవ్వదు కదా. ఆ ప్రేమకి ఎడిక్ట్ చేయించిన తర్వాత నిన్ను బాగా కుంగి కృషించిపోయిన తర్వాత మెల్లగా నీ దగ్గర నుంచి ఏం కాదు అది లాక్కుంటుంది. అది ఫిజికల్గా అవ్వచ్చు, నీ దగ్గర డబ్బులు అవ్వచ్చు, లేకపోతే నీ టైం అవ్వచ్చు, లేకపోతే దాన్ని బయట తిప్పవచ్చు, షాపింగ్ అది ఏదైనా అవ్వచ్చు. లవ్ బాంబింగ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది. పడలేదా నీ మీద ఎప్పుడు? నేను ఇవన్నీ తెలుసు కదా నీకు. 3 పదాలు తెలియదు అబ్బా, సీరియస్ నిజంగా తెలీదా? నిజంగా తెలియదు. నువ్వు చెప్పేది డెఫినేషన్ కూడా తెలియదు. మమ్మీ తొట్టు ఏ కంపెనీలో అయినా సరే 90s జనరేషన్ వర్క్ చేసేంత బాగా ఈ జంజీ జనరేషన్ పనిచేయట్లేదు. మిలియన్స్ బాగా పనిచేస్తారు. జంజీ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి డబ్బులు ఎందుకంటే తాగడానికి తిరగడానికి లైఫ్ స్టైల్కి మాత్రమే. ఏంటి 6 తర్వాత వర్క్ చేయమంటే ఏంటి, నేను చేయని వెళ్ళిపోతా, తీసేయి, నేను వేరే కంపెనీకి వెళ్తాను. జనాలంతా హిపోక్రేట్స్ కదా మామ. ఆబ్వియస్లీ మనం కూడా. మనం ఈ పాడ్కాస్ట్లో మన కెరియర్లో ఎలా గ్రో అవ్వాలి అనేది మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు అలా కాకుండా డార్క్ సైడ్ ఆఫ్ కార్పొరేట్ లైఫ్. అసలు మీరు మీ కార్పొరేట్ లెటర్లో పైకి ఎదుగుదాం అనుకుంటుంటే ఎటువంటి ఆటుపోట్లు ఎదురవుతాయి? అసలు మిమ్మల్ని తొక్కేసే వాళ్ళు ఎలా ఉంటారు? మీ మేనేజరే మీకు ఏమన్నా కాటేయచ్చా, బిస్కెట్ వేయచ్చా? ఇవన్నీ మనం ఇవాళ మాట్లాడుకుందాం. దీంతోపాటు అసలు మీరు ఎంబీఏ చేస్తుంటే అసలు హౌ టు గెట్ ఇన్ టు కార్పొరేట్ అనేది కూడా టచ్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు ఐ విల్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ క్రాంతి సాగర్ టు యూ, హూస్ వర్కింగ్ ఇన్ కంపెనీ పేరు చెప్పను కానీ ఎందుకంటే వాళ్ళ మ్యాటర్ అంతా కాన్ఫిడెన్షియల్. హూస్ వర్కింగ్ ఇన్ ఏ వెరీ రినౌండ్ ఆర్గనైజేషన్ బట్ వెరీ గుడ్ సోల్ from the inside. So let's welcome him without any further ado. Hi Kranti. Hi Vijay, thank you, big introduction. Thanks for bringing me here. First of all thank you ఎందుకంటే నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి షార్ట్స్ ఒక గ్రీన్ మ్యాట్ ఇచ్చావు, దాంతో పాటు ఒక ఇదేంటి ఒక లైట్ ఇచ్చావు, ఒక పేపర్ కూడా ఇది ఇచ్చావు రిఫ్లెక్షన్కి. బట్ దోస్ ఆర్ వండర్ఫుల్ డేస్. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ ద ఇనిషియల్. అలా ఏం లేదు, నీకు పొటెన్షియల్ ఉంది కాబట్టి నీ ఛానల్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వీడియోస్ అన్నీ చూసాను నేను. అండ్ ఎంబీఏ చేశాను. ఇది నీకు ఎలా ఇప్పుడు నన్ను కెరీర్ గురించి కానీ స్టడీస్ గురించి కానీ అడిగితే నేను ఐ థింక్ నా స్టోరీ అంత మోటివేషనల్గా ఉంటుందో నాకు తెలియదు. ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఎట్ అకాడమిక్స్. 10th నాకు వచ్చింది 361 మార్కులు. అబ్బా. ఇంటర్మీడియట్లో అన్నీ నీకు ఇంటర్మీడియట్ ఎంత నీకు టోటల్? 857. 857. నాకు 456. అన్ని బోర్డర్ పాస్. కాలేజ్కి వెళ్తానంటే ఏదో స్పోర్ట్స్ ఆడుకోవడం. కెరీర్ గ్రోత్ ఎలా చేశానని చెప్పట్లేదు నేను. ఇవన్నీ కాదు, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే ఇంటిని దూరంగా ఉండాలి. దూరంగా ఉన్న తర్వాత డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మనకున్న ఆపర్చునిటీ ఉన్న క్వాలిఫికేషన్తో నా సీనియర్ చెప్పాను కదా, ఆయన నేర్పించిన కొన్ని ఇంగ్లీష్ ముక్కలతో ఫస్ట్ WNSలో చేశాను. అండ్ దెన్ ఐ వెంట్ టు జన్పాక్ట్ హైదరాబాద్. అండ్ దెన్ ఐ మూవ్డ్ బ్యాక్ టు దెన్ ఐ మూవ్ టు బెంగళూరు క్యాబ్జెమిని. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ కోలన్స్ ఏరోస్పేస్కి వచ్చాను. ఫైనల్ ఐ సెటిల్డ్ ఇన్ A to Z. అమెజాన్లో సెట్ అయ్యారు. ఇప్పుడు సీనియర్ ఫైనాన్స్ అనలిస్ట్గా చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అసలు ఎంబీఏ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్లోకి రావాలి అంటే ఇదొక్కటి మాట్లాడేసి విల్ టాక్ టు అదర్ థింగ్స్. దిస్ వుడ్ బి ద ఫైనల్ క్వశ్చన్ హియర్. గుడ్ క్వశ్చన్. బేసికల్గా ఏంటంటే నీకు ఎంబీఏ అనేది ఏ జాబ్కైనా సరే గ్రాడ్యుయేషన్ ఇనఫ్.
బట్ ఎంబీఏ నీకు ఎక్కడ నువ్వు ఎంబీఏ చేయకపోతే నువ్వు రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవుతావంటే ఒక L6 L7 మేనేజర్ లెవెల్ ఆ టైంకి వచ్చేటప్పటికి నీకు ఎంబీఏ లేకపోతే యూ కాంట్ ప్రమోట్. సో నువ్వు చదువుకున్న టైంలో కష్టపడుతూ ఆ జాబ్ చేసే కన్నా ముందే చదువుకున్న టైంలో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కెరీర్కి వెళ్తే బెస్ట్ అని నాకు వస్తుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎంబీఏ చేస్తే చాలామంది అనుకుంటారు ఎంబీఏలో కొన్ని అంటే స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, HR, ఫినాన్స్, మార్కెటింగ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ మంది చూస్ చేసుకున్నది ఫినాన్స్ చూసుకుంటారు. ఫినాన్స్ చూసుకుంటే యూ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ కెరీర్ ఇన్ ఫినాన్స్ సెక్టర్స్ వేర్ ఎవర్ యూ గో. సో ఎంబీఏ ముందు బీకామ్ కదా? బీకామ్. ఒకవేళ బీబీఏ చేస్తుంటే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్? ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్లో చూసుకుంటే నీ క్వాలిఫికేషన్కి నీ జాబ్కి సంబంధం లేదు అసలు. అండ్ నా క్లాస్మేట్స్లో బీకామ్ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు కోడింగ్ రాస్తున్నారు, జావా స్క్రిప్టింగ్స్ అవి రాస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు మన ఇచ్చే సజెషన్ ఏముంటుంది, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లెర్న్ ఫ్యూ కోర్సెస్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీరింగ్, కాస్త కోడింగ్, ఈ క్లౌడ్ సిస్టమ్ అది నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ గ్రేట్ కెరీర్. కానీ చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా బీబీఏ వాళ్ళకి స్పెసిఫిక్గా? బీబీఏ వాళ్ళకి ఎస్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ కెరీర్ ఉండదేమో. బట్ మేబీ నాట్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఫైనాన్స్ వైపు ఉండొచ్చు. అంటే ఇట్స్ మోర్ బీబీఏ అంటే వాళ్ళు తీసుకున్న స్పెసిఫికేషన్ బట్టి కూడా ఉంటుంది కదా. నువ్వు నన్ను కెరీర్ గురించి మాట్లాడమంటే నాకు చాలా గో హెడ్. అసలు నేను కార్పొరేట్ లెటర్లో పైకి ఎక్కుదాం అనుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కుడ్ త్రో మీ డౌన్? నేనేమేం చేస్తే నాకు డిసడ్వాంటేజెస్ అవ్వచ్చు? విజయ్, ఇది ఒక చిన్న ఎలిమెంట్ కాదు మనం ఇంత ఈజీగా మాట్లాడుకోవడానికి. ఇది పెద్ద సముద్రం. అది ఏంటి క్వశ్చన్ పట్టుకో, ఏమేమి చేస్తే నేను పైకి ఎక్కగలను? ఏమేమి చేస్తే పైకి ఎక్కగలను? నువ్వు అన్నీ చేసినా సరే పైకి ఎక్కలేవు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి నీ కార్పొరేట్ లైఫ్లో. నేను ఆల్మోస్ట్ దిస్ ఈజ్ మై 5th కంపెనీ. నేను ప్రతి కంపెనీలోని వన్ ఆర్ అదర్ చాలా కేసెస్, సినారియోస్ చూసాను నేను. అసలు కెరీర్ ఎలా నాశనం అయిపోద్ది. స్టార్టింగ్ ఫ్రమ్ 2, ఒకటి నీ కెరీర్ వైజ్, 2 నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడదాం, ఏం తీసుకుందాం? పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేది మాట్లాడదాం, కెరీర్ గురించి 2 మాట్లాడదాం. అండ్ ఈ సీ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ద పర్సనల్ లైఫ్ ఓవర్ ద కెరియర్. ఏం జరుగుతుంది అసలు? ఏంటి నీ ఒపీనియన్ ఏంటి జెన్జీ జనరేషన్ మీద? జెన్జీ జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో భాషలో మాట్లాడారంటే అర్థం కానీ అబ్రివేషన్స్ వస్తాయి. ఫ్లింగ్ అంటే ఇందాక నువ్వే చెప్పావు, మరి నీకలా తెలిసిందా జెన్జీ పదం? ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ జెన్జీ జనరేషన్. సో ఈ జనరేషన్ గురించి ఎందుకు మాట్లాడుతానంటే, అంటే నాట్ పర్టికులర్లీ ఆ జనరేషన్ అని కాదు, బట్ ఈ టైంలోని హూస్ కమింగ్ న్యూలీ అని ఇప్పుడు పర్టికులర్ మన 2025లో ఉన్నాం కదా. ఈ 2025లో నేను ఒక 1000 కేసులు చూసుంటాను నేను. ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ కార్పొరేట్ లైఫ్లో పెట్టుకోవడం ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. ఇది చాలామంది డైజెస్ట్ చేసుకోలేరని చాలామంది కూడా మాట్లాడరు. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఇంట్లో వెళ్ళి పని చేసుకుంటావు, పడుకుంటావు, ఏ పని చేసుకుంటావు, నీకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. బట్ నువ్వు మ్యాక్సిమం టైం నువ్వు ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు? నువ్వు 9 to 6 జాబ్లో స్పెండ్ చేస్తున్నావు, నీ ఆఫీస్లో స్పెండ్ చేస్తున్నావు, నీ కొలీగ్తో స్పెండ్ చేస్తున్నావు. సో ఆబ్వియస్లీ ఏంటంటే, నీకు ఇంటి దగ్గర కొంచెం కేరింగ్ అది దొరకపోయినా, నీకు ఆఫీస్ నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు ఆఫీస్ స్ట్రెస్ గురించి ఆలోచిస్తుంటావు. ఆఫీస్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ గుడ్ టైం. ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు, నీకు అక్కడ ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అండ్ ఆ బాండింగ్ ఇలాగ అక్ర సంబంధాలకు వెళ్ళి చాలామంది లైఫ్లో ఇక్కడ అబ్బాయి ఎంత ఎఫెక్ట్ అవుతారో అమ్మాయి కూడా అంత ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ నేను చాలా చూసాను. నేను మన డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుంటే దీని గురించి మాట్లాడుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ మేనేజర్ ఈగో మీద కొడితే ఎంత దారుణమైన లైఫ్ ఉంటుంది, ఎంత దారుణమైన కెరీర్ సిచ్యువేషన్స్లోకి నేను పెడతారన్నది కూడా మనం మాట్లాడుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నీకు వర్క్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఉండదు తర్వాత విషయం. ఒక్కసారి నీ మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అంటే దేర్ యూ స్టార్టెడ్ అడిక్టింగ్ టు సమ్ సబ్స్టెన్సెస్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ నీకు చాలా ఈజీగా అలవాటు అయిపోతుంటుంది. ఎందుకంటే నీకు మ్యాక్సిమం నీ ఫ్రెండ్స్లో అట్లీస్ట్ 2-3 స్మోక్ చేస్తుంటారు. వాడు బ్రేక్ ఎప్పుడు ఒకడు పోడు కదా, పోతే నేను తీసుకెళ్తాడు. 1, 2, 3 సార్లు ఆగుతాను, 4 సార్లు ఆగో కదా, ఎలా ఉందని చూస్తాం. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ హెల్త్ వైజ్
చాలా దెబ్బ అయిపోతుంది ఇది, అందరూ తెలిసిందే. బట్ డార్క్ సైడ్ వైపు మాట్లాడుకుంటే మనం బయట ప్రపంచానికి తెలియని చాలా నీచమైన పనులు కూడా జరుగుతుంటాయి. ఇంకా టాక్ అబౌట్ దోస్ థింగ్స్. అసలు ఏంటి, గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. అసలు మేనేజర్ ఈగో మీద కొడితే చాలా దెబ్బ తగులుతుంది అన్నావు. నేను ఏంటి అసలు, గివ్ మీ ఎన్ ఫుల్ ఓవర్ వ్యూ కొద్దిగా అక్కడ మనం ఎంత డార్క్ అయినా సరే మనం లైట్ పైపైన మాట్లాడుకుందాం. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు డీప్ డీటెయిల్స్. నేను బెంగళూరు వెళ్ళినాను. నేను బెంగళూరులో నేను ఒక 2 years చేశాను నేను క్యాబ్ జర్నీలోనే. అక్కడ చేసినప్పుడు ఇది అంటే నేను విన్నయ్య కాదు, వేరే వాళ్ళని తెలుసుకుంది కాదు, నేను కల్లారా చూస్తుంది ఇది. నేను నా కలీగ్, ఆడి పేరు ఏదో అనుకుందాం, సుబ్బారావు అనుకుందాం. వాడు నేను మంచిగా వర్క్ చేసేవాళ్ళు. ఒక న్యూ జాయిన్ వచ్చింది ఒక అమ్మాయి. షీఈస్ బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ బెంగళూరు అమ్మాయిలు బాగుంటారు కదా, నీకు తెలియదే ఉంది. వచ్చింది. సరే ట్రైనింగ్ ఇస్తున్నాం, వర్క్ ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐ వాజ్ వన్ ఆఫ్ ద ట్రైనర్. వాడు కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్కి వాడు కూడా ట్రైనర్ వాడు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, ఇద్దరు వెళ్ళి కాఫీ బ్రేక్స్కి వెళ్ళడం, స్మోక్స్ బ్రేక్స్కి వెళ్ళడం. సో వాళ్ళిద్దరు బాగా పరిచయం అయింది. అండ్ దే స్టార్టెడ్ దట్ రిలేషన్షిప్. ఓకే, మంచిగా వెళ్తుంది. ఆల్మోస్ట్ 6 months, 7 months, 8 months, అబౌట్ టు కంప్లీట్ 1 year. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మా మేనేజర్ ఎవడైతే ఉన్నాడో ఆ మేనేజర్కి ఆ అమ్మాయి జాయిన్ అయినప్పటి నుంచి ఆ అమ్మాయి మీద క్రష్ ఉంది. అబ్బా, పెళ్ళైందా మేనేజర్కి? ఆబ్వియస్లీ, సీరియస్లీ పెళ్ళైంది. ఉంటుంది కదా, పెళ్ళైతే ఆఫీస్ వేరు, కెరీర్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు కదా. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, 2 చోట్ల బ్యాలెన్స్ చేస్తేనే ఉంటుంది. ఐ టెల్ యూ. క్రష్ ఉండింది కానీ వాడు ఎప్పుడు ప్రొఫెషనల్గానే బిహేవ్ చేసేవాడు ఫ్లోర్లో. సో మెల్లగా ఏమైందంటే 1 year అయింది, అప్రైజల్ టైం వస్తుంది. అండ్ ఆల్సో షీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఫ్యూచర్ ఎండోర్మెంట్, ఈ ప్రమోషన్స్, హైక్స్ అన్నీ చూడాలి కాబట్టి. సో మేనేజర్తో కూడా ఆబ్వియస్లీ మాట్లాడతారు నార్మల్గా ప్రొఫెషనల్గానే. అది నాకు తెలియదు, మా ఫ్రెండ్కి తెలియదు. ఎవ్రీబడి టాక్స్ టు దర్ మేనేజర్, రైట్? సో ఇక్కడ మాకు కొన్నాళ్ళు అంటే 1 year అయిపోయిన తర్వాత 2 months అయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మెల్లగా వాడు పడేయించాడు మేనేజర్ అమ్మాయిని. అబ్బా, ఆ విషయం వీళ్ళిద్దరు ఇప్పుడు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, వీడికి తెలియదు ఆ విషయం. వెళ్ళింది ముందుకెళ్ళింది. షీ గాట్ నైట్ అప్రైజల్ అండ్ ప్రమోషన్. నెక్స్ట్ లిస్ట్లో కూడా తను ఉండింది, మేనేజర్ మొత్తం అయింది. అండ్ మనోడు కూడా అప్రిషియేట్ చేసేవాడు, యూ వర్కింగ్ వెల్, అది చేస్తే ఆమె కూడా నువ్వే నాకు ట్రైనింగ్ ఇచ్చావు అని చెప్పేసి వీళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యేది. మాకు తెలియని విషయం ఏంటంటే మెల్లగా మా అందరికి తెలియకుండా వాళ్ళు మేనేజర్ అమ్మాయి వాళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సమ్వాట్ దే ఫెల్ట్ లైక్ నా ఫ్రెండ్ అయితే ఎవడైతే ఉన్నాడో వాడు డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించింది మేనేజర్కి, అమ్మాయికి. సీరియస్లీ. ఇప్పుడు మేనేజర్కి ఒక ఈగో మీద వస్తే ఏం చేస్తాడో తెలియదు, ఎవరికి తెలియదు కదా. మెల్లగా వీడు వర్క్ లోడ్ పెంచేవాడు, ఆ అమ్మాయికి లైట్ చేసేవాడు. సో దట్ షీ కెన్ లాగ్ ఆఫ్ అర్లీ. వీడు ఇంకా కూర్చొని పనిచేసేటట్టు మెల్లగా విడగొట్టడం, ప్రతిదానికి ఈమెయిల్స్ రాసి ప్రతిదానికి ఎస్కలేట్ చేయడం. ఇంకా వాడి లైఫ్ని ఎంత చెత్త చేస్తాడంటే వాడికి ప్రమోషన్ ఇవ్వలేదు, హైకి చాలా దరిద్రమైన హైక్ ఇచ్చి వాడు మెల్ల అంటే వీడికి కూడా అర్థం కావట్లేదు, మేబీ నేను సరిగా పని చేయట్లేదేమో, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందో తెలియదు కదా. 1 fine morning ఏమైందంటే అబ్బాయిని పీఈపీలో పెట్టి తీశారు. పిఐపీలో పెట్టి తీశారు. బయటికి వెళ్ళాక తెలిసింది మనవాడికి. ఇది నేను ఇంకా చాలా లైట్గా చెప్తాను, నేను ఇన్ డీటెయిల్గా చెప్పను నేను, ఎందుకంటే ఇంకా అది మేబీ 18+ మాట్లాడుకుంటారో లేదో తెలియదు ఇది. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇలా అయింది అంటే మీకు తెలియని విషయం. మీకు ఇన్నాళ్ళు మీరు ఎలా తెలుసుకోకుండా ఉన్నారు. యాక్చువల్ మేనేజర్ అమ్మాయి కూడా రిలేషన్షిప్లోకి వెళ్ళారు. వాడికి పెళ్ళి అయిపోయింది మేనేజర్ గారికి. ఈ అమ్మాయి చాలా యంగ్, 24-25 years ఉంటుంది. ఫ్రెషర్ అన్నావు. దారుణం. ఇది డార్క్ షోడ్ చాలా బ్రైట్గా చెప్పాను నేను, డార్క్గా చెప్తే చాలా చెత్తగా ఉంటుంది వాళ్ళు చేసిన పనులు అని. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తప్పు ఎవరిదంటే అమ్మాయిది, మేనేజర్ది. నేను తప్ప నేను చెప్పను, నేను నా ఫ్రెండ్దే తప్పు. ఎందుకంటే నువ్వు వచ్చింది ఎందుకు ఆఫీస్కి? పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, పడుకోవాలి. నీకు ఆఫీస్లో ఫ్రెండ్స్ ఎందుకు చేసుకుంటావు? నువ్వు ఆఫీస్లో ఎనిమీస్ని ఎందుకు చేసుకుంటావు? ఆఫీస్లో లవ్ ఎందుకు బిల్డ్ చేస్తావు? ఆఫీస్లో పెళ్ళి ఎందుకు చేసుకుంటావు? ఆఫీస్ నాట్ ఫర్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే నీ ఫ్రెండే నీ కాంపిటేటర్ ఎప్పుడు నీ ఫ్రెండ్గా ఉంటాడు, ఏదో ఒక చోట బొక్క పెడదామని చూస్తాడు. నువ్వు ఆఫీస్కి వెళ్తే నువ్వు పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించి ఇంటికి వచ్చి పడుకోవాలి అంతే. ఇలాంటి అప్లికేషన్ పెట్టావంటే నీ కెరీర్ మొత్తం నాశనం అయిపోద్ది.
సో ఇది డార్కెస్ట్ అంటే అందరికి తెలిసిందే, బట్ ఈ మధ్యన బాగా ఎక్కువైనాయి. సో ఇందులో యూ బెటర్ నాట్ గెట్ ఇన్ టు దిస్ షిట్. ఎవరైతే చూస్తున్నారో బెటర్ నాట్ గెట్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ డార్క్ డీప్ షిట్. ఇది అంటే మన స్టార్టింగ్లో మంచిగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది చెప్పాను. రెండో చెప్పావంటే ఇంకా నువ్వు ఏమైపోతావు నువ్వు. ఇది ఇప్పుడు కదా యాక్చువల్గా నేను నుంచి తర్వాత ఇట్లా చూసాను నేను, ఇవన్నీ చూస్తున్నాను నేను. పెళ్ళైన వాళ్ళు, వాడికి పెళ్ళి అవుతుంది, ఈవిడికి పెళ్ళి అవుతుంది. ఓకే, ఆఫీస్లోకి వస్తారు. ఆఫీస్కి వచ్చిన తర్వాత రెండో ఇల్లు స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫ్యామిలీ. అబ్బా, ఇది బయట ప్రపంచానికి తెలియదు. ఇది నువ్వు నన్ను అడిగితే ఆల్మోస్ట్ ఒక 60% చూసుంటాను నేను ప్రతి కంపెనీలోనే. పెళ్ళయ్యే వరకు బాగానే ఉంటారు. పెళ్ళయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్ లైఫ్తో వాళ్ళ ఫ్యామిలీతో అసలు గొడవలు ఉండవు. మంచి హస్బెండ్, టేక్ కేర్ చేసేవాడు, హ్యాండ్సమ్ ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ ఉన్నా సరే నువ్వు ఒకసారి కంపెనీలోకి వచ్చిన తర్వాత నీకు డిఫరెంట్ బాండింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా పెరిగిపోయింది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆఫీస్ టైమింగ్స్లో ఉంటుంది కదా, ఈ ఆఫీస్ టైంలో ఒక ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. ఓకే, నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటావు నీ హస్బెండ్ కన్నా, నీ కొలీగ్కి ఎక్కువ ఇస్తుంటావు. మీరిద్దరు పెళ్లి చేసుకోరు, బట్ ఆల్మోస్ట్ మీరు మొగుడు పిల్లల కింద. ఇది చాలా దారుణంగా తయారైంది. అండ్ దీనివల్ల నాకు తెలిసి ఇప్పుడు నీ కార్పొరేట్ లైఫ్లో మీ వైఫ్ చేస్తుంది, ఒక అమ్మాయి చేస్తుంది, పెళ్ళి అయింది, అండ్ అలాంటి వాళ్ళకి డివోర్స్ అయ్యిందంటే మ్యాక్సిమం 90% కేసులు ఇవే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కార్పొరేట్లో. వాస్తవం. యా, మరి చాలామంది మాట్లాడుతుంటారు కదా, అసలు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి విషయం ఉండదు, బెడ్రూమ్లోకి వస్తే పని చేయరు అని. ఎంత పని చేయగలరా గాయస్? ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడే కన్నా మనం ముందు ఒక కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మాట్లాడదాం. కార్పొరేట్ లైఫ్ అనేది ఒక లైఫ్ స్టైల్, పాస్ట్ లైఫ్ స్టైల్. డెఫినెట్లీ నీకు నెల అయితే డబ్బులు వస్తాయి, నువ్వు పని చేసినా చేయకపోయినా డబ్బులు వస్తాయి. ఓకే, అండ్ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ హస్బెండో, నీ ఫ్యామిలీయో, నీ పర్సనల్ లైఫ్ అనేది అంత పాష్గా ఉండకపోవచ్చు, నీకు నచ్చినట్టు నీ మనసులో ఉండకపోవచ్చు. బట్ నువ్వు కార్పొరేట్లోకి వస్తే నీ లైఫ్ స్టైల్ చాలా, అక్కడ కార్పొరేట్కి వచ్చే వాళ్ళు చూడండి అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తుంటారు. నీకు పర్సనల్ లైఫ్లో లేని ఫ్యాంటసీస్ అన్ని కూడా నువ్వు నీ కొలీగ్లో చూసుకుంటావు. నువ్వు చాలా బ్రేకప్. ఇప్పుడు చూడు, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అమ్మాయి వేరే కంపెనీకి వెళ్ళింది, అబ్బాయి వేరే కంపెనీలో ఉన్నాడు అనుకో, చాలా బ్రేకప్స్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అమ్మాయి కలీగ్స్. అండ్ నీది ఎంత మంచి రిలేషన్షిప్ అయినా సరే ఒక్కసారి నువ్వు కార్పొరేట్ లైఫ్కి వెళ్తే అక్కడ ఉన్న వాడితో అట్రాక్ట్ అవుతావు, డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతావు. నీ బాయ్ ఫ్రెండ్ మర్చిపోతావు. చాలా అంటే చాలా బ్రేకప్. చాలా వాస్తవాలు అబ్బా, ఇది నేను కూడా చూసాను. ఏంటంటే మేబీ కాలేజ్లో మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ ఇద్దరు, ఆ తర్వాత అమ్మాయికి ఒక ఉద్యోగం వచ్చింది, లేదా అబ్బాయికి ఒక ఉద్యోగం వచ్చింది, దే వెంట్ సెపరేట్ పాత్స్. ఆ తర్వాత కాంటాక్ట్ ఉండదు వాళ్ళిద్దరికి, వాళ్ళకి సెపరేట్ పాత్స్ అయిపోయారు, ఇంకా అయిపోయింది, ఉండదు. ఒక ఏదో చెప్తారు కానీ మేబీ ఈ జనరేషన్లో చాలా తక్కువ మంది కదా పెళ్లి చేసుకునేది. నాకు తెలిసి అసలు చేసుకోరేమో అనిపిస్తుంది నాకైతే. అయ్యో, what's the second experience that you had? So there are many experiences. Second experience అంటే ఈ ఇద్దరు పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఆఫీస్కి వచ్చారు, అక్కడ ఇంకొక ఇల్లు పెట్టేసుకున్నారు. అండ్ ఆ ఇల్లు కూడా ఎక్కువ రోజులు ఉండదులే, ఎందుకంటే ఇంకో ఆయన వచ్చాడంటే వాళ్ళకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అంటే నేను అంటే మొత్తం అందరూ అలాగే ఉంటారని నేను చెప్పట్లేదు. మనం ఇది కూడా స్టేట్మెంట్ జనరలైజ్ చేసి చెప్పకూడదు. బేసిక్లీ డెఫినెట్లీ ఫ్యూ విమెన్, ఫ్యూ మెన్, మెనీ మెన్స్, నాట్ ఫ్యూ. ఇంట్లో అందమైన వైఫ్ ఉన్నా సరే డెఫినెట్లీ దే లుక్ ఫర్ అవుట్ సైడ్ బిర్యానీ. హ్యాపెన్స్. ఫ్యూ ఉమెన్ అండ్ మెనీ మెన్. ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది చాలా డార్క్ ఉంది. సో ఆన్ ద సేమ్ లైన్స్ నేను కూడా ఒకటి చూశాను, చాలా నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ హూ జాయిన్డ్ ఏ కంపెనీ. అతను కూడా ఒక కింద ఇంకొక అమ్మాయి ఇచ్చింది, కొద్దిగా బాగుంటుంది, మనోడు కొద్దిగా చూస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ నాట్ మ్యారీడ్, షీఈస్ నాట్ మ్యారీడ్. వీళ్ళిద్దరికి ఒక మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్కి పెళ్ళయింది. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఈ మేనేజర్కి నచ్చట్లేదు, ఎందుకంటే మనోడు కూడా కన్ను. అలా జరిగింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఒక 5-6 నెలలు.
వాడు కడుపులో రగిలిపోతా ఉంది, చివరికి ఇలా కాదని అని పిలిచి, అరే బాబు నువ్వేటి అమ్మాయితో మాట్లాడుకో, ఏది ఆఫీస్లో పత్తాపారాలని కట్ చేసుకో, లేదంటే నీ తోక కట్ చేస్తా అని చెప్పాడు. మరి మన గాయ కూడా ఏంటి మరి అమ్మాయి అందుగా అని, అటు కాదు నా పత్తాపారమే, నీ పని ఉన్న అడ్డుపడుతున్నానా, నేను చేసేది నేను చేస్తా అని అలా జరిగింది కొంతకాలం. దాని తర్వాత ఏమైంది, ఆన్ ద సేమ్ లైన్స్ అప్రైజల్ వచ్చినప్పుడు తొక్కిపడేసాడు. మనోడికి 0% అప్రైజల్, హైక్ లేదు, ఏం లేదు. సో మనోడు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసి ఈజ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్. సో ఇలాంటి దారుణాలు జరుగుతాయి కార్పొరేట్ లైఫ్. నువ్వు ఆఫీస్లో ఎవరితో పెట్టుకోవచ్చు కానీ మేనేజర్తో పెట్టుకోకు. కావాలంటే సీఈఓతో పెట్టుకో, మేనేజర్తో పెట్టుకోకు. మీరు బాగా చేయాలన్నా సరే కింద తొక్కాలన్నా మేనేజరే. సో ఫస్ట్ మేనేజర్ని ఇంప్రెస్ చేయండి. పని చేసి అంటే పని చేసినా కానీ కావట్లేదు కదా ఇక్కడ కొన్ని సినారియోస్, మేబీ నాట్ ఇన్ ఆల్ ద సినారియోస్, బట్ ఇన్ వెరీ కార్నర్ కేస్ సినారియోస్. ఎందుకంటే ఇది అలానే ఉంటుంది, కొన్ని కేసెస్ అయితే అలానే డెఫినెట్లీ ఉంటాయి. కానీ ఆన్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరి అలాంటిది మారిందేమో కదా. ఎందువల్ల అంటే అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్ళే టైమే లేదు అసలు. ఇంకా కొలిక్ తెగ ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ 85 కంపెనీస్ అయితే స్టార్ట్ చేసినాయి కదా రిటర్న్ టు ఆఫీస్. ఓన్లీ ఫ్యూ వర్క్ ఫ్రమ్ అవుతుంది. బట్ యాక్చువల్లీ నేను దీని గురించి చెప్పకూడదు అనుకున్నాను నేను, బట్ చూద్దాం. సో వెన్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? చేసుకోవాలబ్బా, 30 చేసుకుందాం అనుకుంటున్నాను. ఎట్లా అంటే జాబ్ చేసే అమ్మాయా లేకపోతే? జాబ్ అనే కాదు కానీ మన నాన్నోళ్ళు చేస్తున్నట్టు ఇంట్లో ఉండి చూసుకుంటే ఇంట్లో వాళ్ళని చాలా అంతవరకు ఐఎమ్ హ్యాపీ. సో ఇలానే డబ్బులు సంపాదించుకుంటా. 2 years బ్యాక్ అనుకుంటా నా ఫ్రెండ్కి ఎట్లానే పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. వాడు కూడా వర్కింగ్ అమ్మాయిని కావాలనుకున్నాడు అనమాట. ఇది అనదర్ డార్క్, ఇది డార్కెస్ట్ డార్క్ చాక్లెట్ ఇది. అయితే అప్పటికే చాలా చాలా అంటే చాలా మ్యాచ్లు రిజెక్ట్ చేసాడు. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, అది వేరే వాడితో రిలేషన్ పెట్టుకుని వెళ్ళింది. ఇవన్నీ చాలా అవుతుంటాయి. మనం ఇది చాలా చిన్నది, ఇది అసలు మన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా ఒక లైమ్ లైట్లో చెప్పేసాను. ఇది టెక్ ఛానల్ అయ్యింది. అప్పటికే రిజెక్ట్ చేశాడు. అప్పటికి ఏజ్ కూడా అయిపోతుంది. ఇది అప్పుడు మా సూపర్ సీనియర్ వాడు ఏజ్ అయిపోతుంది. అప్పటికే చాలా రిజెక్ట్ చేశాడు. ఇంకా అందులో అమ్మా నాన్న బాగా ఫోర్స్ చేస్తున్నారు, ఇంకెలా కాదని చెప్పేసి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో చూసుకొని ఒక అమ్మాయిని చూశాడు. మంచి అమ్మాయి, ఇక్కడ IBMలో ఎక్కడ పని చేస్తుండే ఆమె అని ఉంది ప్రొఫైల్లో అని ఉంది. సో బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఏదో వీళ్ళ తగ్గట్టుగా చేసుకున్నారు. అంత అమ్మాయి మంచిది, సాంప్రదాయంగా ఉంటుంది, పని చేసుకుంటుంది, డేటా ఇంజనీర్ అయ్యింది. పెళ్ళి పెట్టుకున్నారు, పెళ్ళి కుదిరించుకున్నారు. దానికన్నా ముందు ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా, చక్కగా వెళ్ళాడు. మొత్తం ఎంగేజ్మెంట్ అయితే ఉంది, ఫ్రెండ్స్ అందరూ బ్యాచిలర్ పార్టీ అడుగుతారు కదా. సో ఒక రిసార్ట్ బుక్ చేసి మనోడు అందరికీ పార్టీ ఇచ్చాడనమాట. పార్టీ ఇచ్చినప్పుడు ఆ రిసార్ట్ మరి అబ్బాయిలు చిల్లు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అమ్మాయిని తెచ్చుకుందాం మాట్లాడారు. అంతేలే, తాగిన తర్వాత గోళ్ళు జరుగుతూ ఉంటాయి. తాగినట్టు మనకి అలవాటు అవ్వలేదు. అమ్మాయిని తెచ్చుకుందాం అనుకున్నారు. సో ఆ రిసార్ట్ ఓనర్ని అడిగితే ఈ అరేంజ్డ్ 1 person, సో వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళు తీసుకొస్తారు, మీకు కావాల్సిన జోనర్స్ రష్యన్ లేదా కాలేజా ఆంటీయా మీరే స్పెసిఫై చేయండి, మీరు తీసుకొస్తారంటే తీసుకయ్యారా. దే ప్రిఫర్డ్ టీనేజ్ ఆర్ యంగ్ గర్ల్. వచ్చిన తర్వాత చూస్తే వీడికి ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయిందో ఆ అమ్మాయి వచ్చింది. ఏంది మాట్లాడేది నువ్వు? ఇక్కడ అది పెద్ద ట్విస్ట్ కదా, అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వీళ్ళు ఏం చేసుకుంటారో తర్వాత పెట్టది. ఇప్పుడు ఆడు ఏమని రిజెక్ట్ చేస్తాడు? ఏమని రిజెక్ట్ చేస్తాడు? నాకు పెళ్ళి వద్దంటాడా? ఇప్పటికే లేట్ అయిపోతుంది, అమ్మ నాన్న ఫోర్సు, నా కొడుకు చంపేస్తానని. లేదు అమ్మాయి ఇలాంటిదని చెప్తాడా? నీకు ఎలా తెలుసు అంటే నేను అమ్మాయిని బుక్ చేసుకున్నాను వచ్చిందా ఇవన్నీ చెప్పుకోలేడు కదా. కింద పడలేడు మీద పడలేడు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, చేసుకున్నాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏమంటుంది చెప్పు? చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడా? నువ్వు చెప్పు. ఇప్పుడే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేసేది? అరే నాకు వద్దురా బాబు, నాకు పర్లేని వదిలేయటమే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లేదంటే జీవితకాలం పడుతుంటావు. లేకపోతే అమ్మాయికి డబ్బులు ఇచ్చి మీరు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోండి, నేను మీ గురించి చెప్పను, మీరు నా గురించి చెప్పకండి అని చెప్పి ఏదైనా మాట్లాడుకుంటారు.
కాదు కదా, సింపుల్. తన ఐబీఎంలో పని చేయట్లేదు, నిజంగా పని చేస్తున్నా లేదా అని బయటపడి సరిపోద్ది. లేదంటే నా ఫ్రెండ్కి తెలిసిందంట అని చెప్పినా సరిపోద్ది. దానికి ఏదో ఒకటి చెప్పేదానికి పోయి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకునేది దేనికి? బట్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే ఆడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మంచోడే షీ కన్విన్స్డ్. మంచోడుగా, చాలా మంచోడు. అలాంటి వాళ్ళు ఉండాలి. అప్పుడు డివోర్స్ అయిపోయింది, వితిన్ 6 monthsలో డివోర్స్ అయిపోయింది. మంచోళ్ళకి అవుతుంటాయి, మంచోళ్ళకి అవుతుంటాయి. ఇది నా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వేరే పెళ్లి దగ్గర ఎక్కడో పెళ్లి భోజనాలు అవుతుంది డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది విషయం. అది తెలిసి పెళ్లి చేసుకుంటున్నాడు రా, తెలిసి పెళ్లి చేసుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఎలా అయింది అది ఇదని. సో నాకు తెలిసి నా లైఫ్లో ఎంత డార్కెస్ట్ సీన్ నేను ఎప్పుడు చూడనేమో, నాకు చూడాలని కూడా లేదు. కార్పొరేట్ లైఫ్ జస్ట్ ఇమేజిన్, నువ్వు ఒక రిసార్ట్కి అమ్మాయి వస్తున్నప్పుడు, నీకు ఎంగేజ్మెంట్ అమ్మాయి వస్తున్నప్పుడు ప్రాస్టిట్యూట్కి ఎలా ఉంటుంది? నాకు బాధే లేదు, నేను గుక్క పెట్టి నవ్వాను. నేను ఆ నోట్లో అన్నం ముద్ద ఉంది, నవ్వుతున్నాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే, అది ఒకప్పుడు జనరేషన్లో అయితే అమ్మాయి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి, అమ్మాయి వర్జిన్ ఉండాలి. కొన్ని టెస్టులు కూడా వర్జిన్ టెస్ట్లు చేసేవారు కదా పెళ్ళికి ముందు. అండ్ ఫస్ట్ నైట్ అప్పుడు కూడా దే చెక్ ద బెడ్ క్లాత్స్ ఎవ్రీథింగ్, బ్లడ్ వచ్చిందా లేదా అని. ఎందుకంటే వర్జిన్ కోసమే మన పాత రోజులు అందరూ ఉండేవారు. ఇప్పుడు ఆ వర్జినిటీ, ఆ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా తీసిపోయింది. అందరూ తెలుసు రియాలిటీ, ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్ ఉంటుంది, రిలేషన్షిప్లో ఉన్నాడు పైన కింద పడుతుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవడు కూడా ఇది అమ్మాయి పాస్ట్ని చాలామంది ఎక్స్క్యూజ్ చేసి తెలిసి కూడా చేసుకుంటున్నారు. ఐ థింక్ ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు, లేకపోతే వర్స్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది అయితే పెళ్ళిళ్ళు కావు కదా అబ్బాయిలు కూడా చాలా పాస్ట్లు. నువ్వు అమ్మాయి మంచి వర్జినిటీ ఉండి వర్జిన్ అమ్మాయి కావాలి నీకంటే నీకు 90% అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావు. మరి అబ్బాయిలంతా తక్కువ తిన్నారు అంతే కదా, ఇందాక అనుకున్నట్టే ఇలా నాలా వర్జిన్స్ ఉంటారు కానీ ప్రపంచాలు ఎక్కడ లేరు. కార్పొరేట్ లైఫ్కి వచ్చిన తర్వాత నువ్వు ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి బ్రో. ఇప్పుడు నువ్వు యూఎస్ వెళ్ళిపోయి నువ్వు మళ్ళీ ఇక్కడ రాజమండ్రిలో బతుకున్నట్టు అంటే కుదరదు. అక్కడ కల్చర్ ఎలా ఉందో అలాగే బతకాలి. సో ఎప్పటికప్పుడు ఇది టైం ఎవాల్యుయేషన్ అవుతున్నప్పుడు నువ్వు దాని తగ్గట్టుగా నువ్వు మారుతూ ఉండాలి. నువ్వేమో టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోవాలంటావు, నువ్వు ఇంకా పాచింతకి పచ్చడి తింటానంటే అవ్వదు కదా. అది ఓన్ చేసుకోవాలి. సరే అమ్మాయికి ఏదో రేపు పాస్ట్ రిలేషన్షిప్ ఉంది, సమ్ బాయ్ ఫ్రెండ్ కింద మీద పడ్డారు, అది ఎందుకు నీకు పెళ్ళి అయిన తర్వాత నీకు ఎలా ఉంటుందో అది చూసుకో. అలాంటి విడాకులు అవుతున్నాయి కదా బాబా, నువ్వే చెప్పావుగా. అది పెళ్ళి అయిన తర్వాత అది నువ్వు నీ వైఫ్కి ఇచ్చే కేరింగ్, రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నా సరే అమ్మాయి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పు, నాకు అర్థం కావట్లేదు. వాట్ యు వాంట్ టు సే? డార్క్ సైడ్ ఆఫ్ కార్పొరేట్ లైఫ్ అంటున్నాను కాబట్టి ప్రతిదాన్ని డార్క్ కింద చూడకుండా నువ్వు కాస్త మంచిగా కూడా చూడాల్సి ఉంటుంది. ఇట్స్ కాయిన్ టాస్, బొమ్మ పడింది అంతే. నువ్వు ఇన్నాళ్ళు ఏమైనా ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్. నేను నీ పాస్ట్ అడగ, నువ్వు నా పాస్ట్ అడగకు. పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఇద్దరు మనందో, బీ లాయల్. ఇలాంటి కొన్ని కమిట్మెంట్స్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది. లేకపోతే నువ్వు కూడా ఈ డార్క్ స్టోరీలో వన్ ఆఫ్ ద డార్క్ స్టోరీస్ అవుతుంది ఇది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామందికి తెలియదు, మేబీ తెలిసి ఉండొచ్చు, నువ్వు అందంగా ఉంటే అమ్మాయి వచ్చి నీకు పడుతుంది అంటే గ్యారంటీ లేదు. హృతిక్ రోషన్ ఎంత బాగుంటాడు కదా. లేదు నీ దగ్గర డబ్బులు ఉంటే అమ్మాయి వచ్చి నీ దగ్గర తిరుగుతుందంటే లేదు. హార్దిక్ పాండ్యా వాడికి డబ్బులు లేవా? ఇలా జబ్ విజయ్ వన్ ఆఫ్ CEO డబ్బులు ఉన్నాయి, అమ్మాయి అది వాళ్ళ డివోర్స్ ఇచ్చింది. అవును. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నీ అందం నీ డబ్బులు ఉన్నా సరే అమ్మాయి ఉంటుందని గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉండేది ఏంటి? నువ్వు బాగా టేక్ కేర్ చేస్తే నీ హెల్త్ గ్యారంటీ. గ్యారంటీ ఏంటి? నీ పేరెంట్స్ హ్యాపీనెస్. నువ్వు బాగా సెటిల్ అయితే నీ పేరెంట్స్ హ్యాపీ, అది గ్యారంటీ. ఎప్పుడు కూడా నువ్వు గ్యారంటీ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. నీ టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేయాల్సింది ఆన్ గ్యారంటీ థింగ్స్, నాట్ ఆన్ సమ్ ర్యాండమ్ చిట్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు కార్పొరేట్ లైఫ్కి వెళ్ళినప్పుడు ఇవి ఏదైతే ఉందో ఇవన్నీ మానేసి అన్నీ మూసుకొని పని చేసుకుంటే, జస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళితే పని చేయడానికి, ప్రతి ఒక్కడు నీ ఎనిమియే. నువ్వు ఎప్పుడైతే నీ ఫోకస్ అలా పెట్టావో నీ కెరీర్ బాగుంటుంది. అప్పుడు అలెక్కియా చిట్టి పిగిల్చుకునేంత లైఫ్ ఉంటుంది నీకు. అంతే, అలెక్కియా చిట్టి పిగిల్చుకునేంత కెరీర్ రావాలి మనందరికి. డెఫినెట్గా. సీరియస్లీ. నీకేం లవ్ స్టోరీ లేవా ఆఫీస్లో? నాదంతా వర్క్ ఫ్రమ్ హోమ్లో నడిచిపోయింది. ఇది పెద్ద డార్క్ స్టోరీ. ఇది
దాని ముందు మాదేదో స్టార్టప్ పెట్టుకున్నాం. దాని ముందు పూణే వెళ్ళా కానీ అక్కడ ఎవరు లేరు. పూణే భాష రాదు, ఏమి రాదు, వేరే హాస్టల్లో తిండే లేదు, 10 కేజీలు తగ్గిపోయి వచ్చా ఇంటికి. అక్కడ పూణేలో ఉన్న ఖాళీ ఇంకేం నడిచేది అక్కడ, అంత సినిమా లేదబ్బా మనకి. అలా నడుస్తుంది. ఏమో బాయ్స్ టీనేజ్ గైస్ ఎవరైతే వస్తారో వాళ్ళు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 90% వాళ్ళకి అందరికీ రిలేషన్షిప్స్ ఉంటాయి ఆఫీస్లో. రిలేషన్షిప్స్ అంటే సీరియస్ రిలేషన్షిప్స్ కాదు. నువ్వు డార్క్ సైడ్ అంటే ఒక డార్క్ స్టోరీగా ఉండకూడదు అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేన్ని సీరియస్గా తీసుకోకూడదు ఆఫీస్లో. రిలేషన్షిప్ ఫ్లింగ్స్ ఉంటాయి నీకు, ఈ బ్రెడ్ క్రమ్మింగ్ ఉంటుంది, లవ్ బాంబింగ్ ఉంటుంది. ఈ ఎక్కడ విన్నట్టుందా? ఎక్కడ లేదబ్బా, మొత్తం చెప్పిన తర్వాత డెఫినేషన్. ఈ కార్పొరేట్ లైఫ్లో మోస్ట్ ఎక్కువ జరిగేది ఏంటంటే నీకు ఇది లవ్ బాంబింగ్ ఎక్కువ జరుగుతుంది. ఏంటి లవ్ బాంబింగ్ అంటే ఒక పర్సన్ వస్తుంది, అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది, ఓవర్ కేరింగ్ చూపిస్తుంది. నువ్వు ఒక మెసేజ్ ఇప్పుడు పెట్టి మళ్ళీ 2 నిమిషాలతో పెడుతున్నా ఇలా పెట్టినట్టు బ్లూటిక్ ఉంటుంది, నీ చాట్ ఓపెన్ చేసి కూర్చుంటుంది, నీకు మొత్తం అంతా నిన్ను చాలా టేక్ కేర్ చేస్తుంటుంది, నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. అలాగ 4-5 నెలలు నిన్ను ఒక రాజులా చూసుకుంటుంది పెడెస్టల్ మీద కూర్చోబెట్టి. దాని నెక్స్ట్ డే నుంచి నిన్ను దేకను కూడా దేకదు, నీ మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. ఎందుకు? దట్ ఈస్ లవ్ బాంబింగ్. నిన్ను ఆ ప్రేమకి ఎడిక్ట్ చేయించిన తర్వాత నిన్ను బాగా కుంగి కృషించిపోయిన తర్వాత మెల్లగా నీ దగ్గర నుంచి ఏం కాదు అది లాక్కుంటుంది. అది ఫిజికల్గా అవ్వచ్చు, నీ దగ్గర డబ్బులు అవ్వచ్చు, లేకపోతే నీ టైం అవ్వచ్చు, లేకపోతే దాన్ని బయట తిప్పవచ్చు, దాని షాపింగ్ వచ్చి ఏదైనా అవ్వచ్చు. ఈ లవ్ బాంబింగ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది. ఇది పడలేదా నీ మీద ఇప్పుడు? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అందులో ఏం సార్ లవ్ బాంబింగ్ అన్న ఫ్లింగ్ ఏంటి? ఫ్లింగ్ అంటే ఇది నీకు ఎలా చెప్పాలి, అర్థం ఏంటో చెప్పు. అమ్మాయి అబ్బాయి కలుస్తారు, దే విల్ హ్యాంగ్ అవుట్, ట్రిప్కి వెళ్తారు, దే విల్ హ్యాంగ్ అవుట్ అవుతారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బేబీ ఐ జస్ట్ రీచ్డ్ అలాంటి టెక్స్ట్లు ఉండవు, బేబీ గుడ్ మార్నింగ్ నో వే, మెసేజ్ ఉండవు, కాల్ ఉండదు, ఏముండదు. దే ఆర్ కంప్లీట్లీ అన్నోన్ పర్సన్స్. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా మూడు అది వస్తే మళ్ళీ మెసేజ్ చేసుకుని బేబీ చలో లెట్స్ గెట్ ఇన్, అంతే. మళ్ళీ కలిసారు వెళ్తారు, నో స్ట్రింగ్స్ అటాచ్డ్, వాళ్ళ మధ్యన ఏముండదు అసలు, ఎమోషనల్ బాండింగ్ అదేమి ఉండదు, జస్ట్ ఓన్లీ ఫిజికల్ థింగ్స్. ఇది ఫ్లింగ్. ఇది ఇంకోటి ఏదన్నా బ్రెడ్ క్రమ్స్. ఏం క్రమ్స్ అది? బ్రెడ్ క్రమ్మింగ్. ఏంటది అంటే ఏంటంటే నేను అమ్మాయిని, ఓకే, నువ్వు నాకు ఇష్టం లేదు, బట్ నువ్వు నా మీద ఎఫెక్షన్ చూపించాలి, అటెన్షన్ చూపించాలి. నేను పట్టించుకోను, బట్ నువ్వు నాకు అటెన్షన్ ఇస్తూనే ఉండాలి, నువ్వు నాకు దానికోసం ఏదైనా చేస్తుంది. ఎలా వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ స్టైల్స్ ఉంటాయి అవి. ఇది కార్పొరేట్ డార్క్ లైఫ్లో నేను ఇవి చాలా చూసాను. నేను ఈ 3 పదాలు ఇంకేం ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. 5 మాట్లాడుకొని ఇంకొక 2 దేని గురించి నేను ఇవన్నీ తెలుసు కదా నీకు. 3 పదాలు తెలియదబ్బా, సీరియస్ నిజంగా తెలియదు. నువ్వు చెప్పేది డెఫినేషన్ కూడా తెలియదు. మమ్మీ తొట్టు ఇంకో 2 చెప్పేవన్నా. ఇంకో 2 చెప్పేవన్నా అంటే తెలిసిందే. సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్. అమ్మో ఇంకో 2 చెప్పేసావా? ఫ్లర్టేషన్షిప్ తెలుసు కదా, ఇంకా ఫ్లర్ట్ చేసుకుంటూనే ఉంటారు, ఇంకేముండదు. ఓకే. సిచ్యువేషన్షిప్ అంటే సంథింగ్ అండ్ అంటే ఫ్లింగ్ లాంటిదే, బట్ ఫ్లింగ్ ఇస్ కంప్లీట్ ఇంటూ ఫిజికల్ థింగ్స్. సిచ్యువేషన్షిప్ అంటే ఫిజికల్ థింగ్స్ కాదు. వాళ్ళు ఆ టైంలో లవర్స్ కింద ఉంటారు, ఒకసారి అన్న చెల్లెలు అయిపోతుంటారు, ఫ్రెండ్స్ అయిపోతుంటారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా అనుకుంటే అలా ఉంటారు వాళ్ళు. సిచ్యువేషన్షిప్ ఏంటబ్బా ఏం ఆడుతున్నా? నాకు ఇవన్నీ విన్నప్పుడు బాధ వేసింది. నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, షీఈస్ కంప్లీట్లీ జెన్జీ 2005 అని బోర్న్ అనుకుంటా. తను నేర్పిస్తుంది ఇవన్నీ నాకు, ఈ పదాలు ఇలా ఉంటాయి. ఓకే. యాక్చువల్గా ఈరోజు ఐ హ్యాడ్ ఫ్లింగ్ విత్ ఎ గాయ్, నాకు క్రష్ ఉండే. ఏమైపోతుంది జనరేషన్ ఇది. మీకు పెళ్ళిళ్ళు అవుతాయి అనుకునేవాడిని నేను. 2005 అంటే 21 కూడా లేవు. వెరీ యంగ్ అంటే ఉద్యోగం ఎలా వచ్చింది పిల్లకి? ఇక్కడ ఏంటంటే నీకు చూడు, మనం ఉన్న జనరేషన్లోని మనకి ఒక కంపెనీకి పని చేయాలి, లేకపోతే ఎక్కడైనా పని చేయాలి, డబ్బులు సంపాదించాలంటే మన పరిస్థితులు ఎలా ఉండే, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని చూసుకోవాలని ఉంటుంది. మనం ఆ పరిస్థితుల నుంచి వచ్చాం మనం. ఇప్పుడున్న జనరేషన్ అది కాదు కదా, జాబ్ వస్తే వస్తుంది,
రాకపోతే ఇంట్లో కూర్చోవచ్చు. జాబ్ వస్తే డబ్బులు వస్తాయి. నువ్వు డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావు? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు చూసుకోవడానికి, వాడు బట్టలు, షూస్, జార్డన్ షూస్, కారు, బైక్లు అక్కడ వరకే. ఎందుకంటే వాడు వాళ్ళ ఫ్యామిలీని పోషించేంత దరిద్రమైన స్థితిలో ఇప్పుడు ఎవరు లేరు కదా. మనం కష్టపడతాం, నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు వాడు డబ్బులు సంపాదించి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాడు జాబ్ చేస్తే ఏం చేస్తాడు? వాడి కోసం చేస్తాడు కదా. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఏ కంపెనీలో అయినా సరే మన జనరేషన్ 90s జనరేషన్ వర్క్ చేసేంత బాగా ఈ జంజీ జనరేషన్ పనిచేయట్లేదు. మిలియన్స్ బాగా పనిచేస్తారు. ఇప్పుడు జంజీ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి డబ్బులు ఎందుకంటే తాగడానికి, తిరగడానికి, లైఫ్ స్టైల్కి మాత్రమే. మనకి డబ్బులు ఎందుకు? ఫ్యామిలీని చూసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి, అది చూసుకోవాలి. డిఫరెన్స్ ఉంది కదా. సో మనం చాలా లాయల్గా పనిచేస్తాం, వాళ్ళకి అంత లాయల్టీ ఉండదు. ప్రతి కంపెనీ బాధ కూడా ఇదే. ఇప్పుడు జంజీ జనరేషన్ స్టూడెంట్ హైర్ చేయాలి, లేకపోతే ఫ్రెషర్ని తీసుకోవాలంటే వాళ్ళు చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు. బికాస్ దిస్ గై డజంట్ కేర్. ఏంటి 6 తర్వాత వర్క్ చేయమంటే ఏంటి, నేను చేయని వెళ్ళిపోతా, తీసేయి, నీ వేరే కంపెనీకి వెళ్తాను, నాకు జాబ్ అంత నీడు. మనకు ఎలా కదా జాబ్ పోతే మళ్ళీ ఇప్పుడు సర్వైవల్స్ ఎలా 2-3 అయ్యేదబ్బా, డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. యా ఇనిషియల్ డేస్లో 2-3 తెల్లారేది. పని చేసి అమ్మ తలకి ఎక్కువని ఎన్ని చేసినా కానీ 3-4 అప్పటికి అయింది లేదు అని పొద్దున్నే 9-10 గంటలకల్లా మేనేజర్కి చెప్పాలి. అలా ఉండేది. కానీ అలా కాదు కదా. జెన్జీలో కొంతమంది కూడా అరే బాబు నేను బాగుండాలి, నా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన కుర్రోళ్ళంతా కమెంట్ పెట్టండి అబ్బా. నిజంగా లాయల్టీగా పనిచేసే జంజీ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాయల్టీగా డబ్బులు తీసుకోవాలి, సంపాదించుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎవరైనా ఉన్నారా? మేబీ 2000 వరకు ఓకే, కానీ 2005 నుంచి అయితే కాస్త డేంజర్ అది బాగా. అంటే అంతే 2005 తర్వాత మరి కష్టం. నీకు ఒక ఎంగేజ్కి వచ్చిన తర్వాత నీకు ట్రిప్లు ఏముండి, నీకు వనభోజనాలు నుండి ఊరి చివర ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి అన్నం తినేవాళ్ళు, అవి మనకి పిక్నిక్లు. లేకపోతే ఒక బీచ్ దగ్గర ఒక దుప్పడేసుకొని ఇంట్లోంచి పులిహార వండుకొని తెచ్చుకునేది, అది మనకి పిక్నిక్. ఇప్పుడు వియత్నాం వెళ్దామా, బాలి వెళ్దామా, స్విట్జర్లాండ్ వెళ్దామా, అంత ఓపెన్ అయిపోయింది బికాస్ ఆఫ్ లైఫ్ ఎక్స్ప్లోరింగ్ బాగా పెరిగింది. అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా పెరిగింది. ఇంకొక విషయం తెలుసలేదు నీకు, నాకు మనం ఎప్పుడు కూడా ఇలా జోకులు వేసుకుంటే జంజీ జనరేషన్ మీద కానీ, బట్ నాకు కొన్ని విషయాలు చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద. ఐ టెల్ యూ వై. అంటే జంజీ అని కాదు, రీసెంట్ టైంలోని ఒకప్పుడు నువ్వేం చదువుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ మీ ఫాదర్కి తెలియవు. మీ మమ్మీయే చూసుకుంటా, స్కూల్ పంపించడం, అది పంపించడం. మీ ఫాదర్ పని చేసుకుంటాడు, వేరే వేరే విద్యలో ఉంటాడు. నువ్వు గట్టిగా అడిగితే మీ వాడు ఏం చదువుతున్నాడు అంటే చెప్పే పరిస్థితులు కూడా ఉండేవారు కదా. ఎందుకంటే పిల్లలు అంతలా పట్టించుకునేవారు కాదు ఒకసారి ఎదిగిన తర్వాత. చిన్న టైంలో కూడా అది మామ్స్ జాబ్ అది బేసికల్ ఆ జనరేషన్లో. ఈ జనరేషన్లో కాదు, వాడు ముడ్డు గడుగుతాడు, వాడు తినిపిస్తాడు, వాడు పడుకోబెడతాడు, దగ్గరుండి చూసుకుంటాడు. వాళ్ళ మామ ఎంత ఎంత ఏంటి రెస్పాన్సిబుల్గా చూసుకుంటుందో అబ్బాయి కూడా అంత రెస్పాన్సిబుల్గా చేసుకుంటారు. ఒకప్పుడు మీ ఫాదర్ కానీ మా ఫాదర్ కానీ, మన జనరేషన్లో ఏ ఫాదర్ అయినా సరే కుక్ చేయడం చూసా ఎప్పుడన్నా? బట్ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ వైఫ్ కోసం కుక్ చేస్తున్నారు. సచ్ ఎ స్వీట్ థింగ్ అది కదా. అలాంటివి చాలా ఉన్నాయి. అంటే లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది నేర్చుకున్నారు బాగా. 24 hours స్ట్రెస్లో ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్ కాదు. లైఫ్ చిల్ కొట్టాలి, బాగా చూసుకోవాలి, పెళ్ళైన తర్వాత ఇవన్నీ కొన్ని కాదు, చాలా మంచి విషయాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళని చూసి జలస్ ఫీల్ అవ్వాలేమో. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఓల్డ్. నాకు అర్థం కావట్లేదు మరి ఇప్పుడు జెన్సీ వాళ్ళు మంచి వాళ్ళు అంటావా కాదంటావా, ఏంటి అసలు ఇష్యూ? అర్థం చేసుకునేవాడు వదిలేద్దాం. దేవుడికి తెలియదు ఇండివిజువల్ పర్సనాలిటీ అసలు కూడా కదా. ఇదంతా మాట్లాడాం డార్క్ సైడ్ ఆఫ్ ఐటీ రియాలిటీ. మనం కార్పొరేట్ లైడర్ ఎక్కాలి అంటే ఎలా, ఏ విధాలుగా మనల్ని తొక్కేసే ఛాన్స్ ఉంది అని కూడా మాట్లాడుకున్నాం. అసలు వాట్స్ యువర్ ఫైనల్ సే? అసలు ఎవరికన్నా కానీ హూ వాంట్ టు కమ్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళు, దే వాంట్ టు గెట్ బెటర్ ఎట్ దేర్ లైఫ్, ఏం చెప్పాలనుకుంటున్నాం? అండ్ ఫైనల్గా ఏంటంటే, మనం ఈ జాబ్ చేసేది ఏది చేసేది కాస్త హ్యాపీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడానికి, మంచి లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి, ప్రెజర్ లేకుండా ఏం లేకుండా, అది ప్లాన్ చేసుకోవాలి మనం. బ్యాక్ ఇన్ డేస్లో రిలేషన్షిప్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉండి, అంటే వాళ్ళు కలవడానికి చాలా లేట్ అయ్యేది, ఇంత టెక్నాలజీ అంతా లేకపోండే. ఇప్పుడు చాలా ఈజీగా కలుస్తున్నారు. ఇవాళ మన రిలేషన్షిప్లో ఉంటావు, రేపు వేరే వాడు తెలిపోద్ది, నీతో హాయ్ అని వాట్సాప్లో పెడితే స్నాప్చాట్లో వేరే వాడికి బేబీ కమ్ టు హౌస్ అని ఇలాంటివి అవుతుంటాయి.
సో ఇక్కడ నీకు చాలా ఫ్రీక్వెంట్గా నీకు పార్ట్నర్ మారిపోతుంటారు, నీ లైఫ్ మారిపోతుంటుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి స్ట్రెస్, ఇలాంటి లవ్ రిలేషన్షిప్స్ అనేది కొంచెం టైం తీసుకోండి, అంత క్విక్గా వెళ్ళిపోకండి. ఒక 1 year 2 years టైం తీసుకొని గెట్ ఇన్ టు రిలేషన్షిప్, అది బాగుంటుంది. డోంట్ స్పీడ్ అప్ థింగ్స్. ఇది అంటే మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ కానీ అమ్మాయిలు కానీ ఎక్కువ సఫర్ అవుతున్న థింగ్ ఇది. ఇంకోటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళేది జస్ట్ పని చేసుకోవడానికి కోసమే, అదొకటి మైండ్లో పెట్టుకో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ ప్రజెంట్ హ్యాపీనెస్ షుడ్ నాట్ ఇంపాక్ట్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్. ఇవాళ నువ్వేదో మందా వేస్తున్నావు, సిగరెట్లు కూడా వేస్తున్నావు, లేదా అమ్మాయిలను పటాయించి తిరుగుతున్నావు, ఇవాళ బాగుంటుంది. బట్ ఫ్యూచర్లో నీకు ఏదో ఒక టైంలో రిగ్రెట్ వస్తుంది, అరే ఆ టైంలో నేను డబ్బులు దాచుకోవాల్సింది కదా అని. సో లైఫ్లో ఈ రిగ్రెట్స్ లేకుండా చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. లేదు నేను అందరిలో ఎంజాయ్ చేస్తాను, అందరితోనే పోతానంటే యు ఆర్ 1 of million. కానీ ఐ ఆల్సో హ్యావ్ ఏ లాస్ట్ వర్డ్. జనాలంతా హిపోక్రేట్స్ కదా మామ. ఆబ్వియస్లీ. మనం కూడా ఇక్కడితో ముగిద్దాం. సో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. జంజీస్